ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరిషత్ కార్యాలయంలో గిద్దలూరు ఇన్ఛార్జ్ కందుకూరు నాగార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఇక నుంచి తన నివాసం గిద్దలూరులోనే అని అన్నారు. నాన్ లోకల్ అనే మాటకు ఇక తావు లేదని, గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. సీఎం జగన్ మాట ప్రకారం తాను గిద్దలూరు నియోజకవర్గానికి వచ్చినట్లుగా తెలిపారు. తాను గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనపై సోషల్ మీడియాలో అధికంగా విమర్శలు వస్తున్నాయని, కావాలంటే తమ కుటుంబం అక్రమాలకు పాల్పడి ఉంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా నిరూపించాలని అన్నారు. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో 40,000కు పైగా ఆర్మీ ఉద్యోగులు ఉన్నారని, వారందరూ దేశ సేవకై అంకితమై ఉన్నారని, వారి కోసం సీఎం జగన్తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు, వారికి సదుపాయాలు కల్పించేందుకు ముందు ఉంటానని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గం మొత్తం పర్యటించి కార్యకర్తలతో కలుస్తానని, ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు తనతో సీఎం జగన్ మాట్లాడి నియోజకవర్గాల మార్పిడి చేశారని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఒక్కొక్కటి సమస్య వింటూ ముందుకు వెళ్తా ఉన్నాం. గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఈ విధమైన నిర్ణయం నేను తీసుకున్నాను, ఇది పార్టీకి అన్ని విధాలుగా మంచిది, మీరు ఈ విధంగా అడుగులు ముందుకు వేయండి అని ఇద్దరిని అన్ని విధాలుగా చెప్పిన తర్వాతనే మేము ఒప్పుకొని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా భరోసా ఇచ్చి ఈ 2 నియోజకవర్గాల్లో 100% మేము నెగ్గుకొని ముందుకు వస్తామని మాట ఇచ్చింది. ఈ రోజు నుంచి 100% ఇక్కడే ఉంటూ నిరంతరం ప్రజలతో ఒకటి మమేకమై ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వారి పల్లెలో కానీ మున్సిపల్ వార్డులో కానీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి సమస్యలో భాగమై ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూస్తూ ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్ని విధాలుగా చేపట్టి ముందుకు వెళ్తాము. ముఖ్యమంత్రి గారితో అదే విధంగా చర్చించి ఇక్కడ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అడిషనల్ ఫండ్స్ కూడా తీసుకొని అన్ని విధాలుగా గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా తప్పనిసరిగా ప్రతి అడుగు ఉంటుంది. ఇక 2 స్థానికత ఏదైతే ఉందో దానికి సమాధానం నిరంతరం ప్రజల్లో ఉండడం, నిరంతరం ఇక్కడే ఉండడం, నిరంతరం ఈ గిద్దలూరు నియోజకవర్గంలోనే ఉండి అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళడం, దానికి ఖచ్చితంగా ఏదైతే నిన్నటి నుంచే ఇక్కడ ఉండడం మొదలుపెట్టారో ఖచ్చితంగా ఏ ఆలోచన కూడా ప్రజలకు ఎవరు పొద్దున్న నుంచి రాత్రి వరకు 24 గంటలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో భాగమై ముందుకు వెళ్తాం. ఇంకా మిగతాది రాజకీయంగా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో దాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మా నాన్నగారు కేపీ కొండారెడ్డి గారు 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 52 సంవత్సరాల రాజకీయ కుటుంబం వారు. మా మామగారు ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఖమ్మం, వారు కూడా 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ 52 సంవత్సరాల్లో మేము ఎన్నడూ ఇటువంటి చెడు ఆరోపణలకు లోనైంది కాదు. ఎప్పుడు ఇటువంటి చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళం కూడా కాదు. నాకు తెలిసి 52 సంవత్సరాలు ఏ చిన్నపాటి పొరపాట్లు చేసినా కూడా ఎక్కడ ప్రజలకు క్షమించరు.